ఒళ్లు గగురు పొడిచే విన్యాసాలు, భక్తి ప్రపత్తులతో ఉపవాస దీక్షలు, పెద్ద సంఖ్యలో భక్తులు. ఎక్కడ చూసినా హరోం హర నామస్మరణలతో అనంతపురం జిల్లా హిందూపురంలో సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. తమిళనాడు సంప్రదాయాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. 4 దశాబ్దాల క్రితం అనంతపురం జిల్లా హిందూపురంలో స్థిరపడిన తమిళులు ఏటా నిర్వహించే వేడుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం. రథోత్సవానికి ముందు భక్తులు 40 రోజులు ప్రత్యేక ఉపవాస దీక్షలు చేస్తారు. తమిళుల ఆరాధ్య దైవమైన సుబ్రహ్మణ్య స్వామికి మొక్కులు చెల్లించుకునే తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఒళ్లు జలధరిస్తుంది. ప్రత్యేకంగా అలంకరించిన రథాలతో సుబ్రహ్మణ్య స్వామి ఊరేగింపు జరిగింది. వేడుకలో పాల్గొన్న భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా శరీరానికి ఇనుప చువ్వలు గుచ్చుకున్నారు. వీపులకు కొక్కీలు తగిలించుకుని రథాలను లాగారు. ఇనుప చువ్వలు శరీరానికి తగిలించుకుని ఒక్కో రథానికి 5 వేలాడారు. మరొకరు క్రెయిన్ సాయంతో వేలాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా విన్యాసాలు చేస్తూ ప్రదర్శన సాగింది. రథోత్సవంలో విన్యాసాల వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని, కోర్కెలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.